వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూపాయలు 50 లక్షలు లంచం తీసుకున్నానని తనపై చెవిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. అవినీతి చేసిన చెవిరెడ్డి ఖచ్చితంగా జైలుకు పోతారని అన్నారు. ఎన్నికల అఫిడవిట్లో చెవిరెడ్డి ఆస్తులను తప్పుగా చూపించారని విమర్శించారు. చెవిరెడ్డి ఆయన భార్య ఆస్తుల వివరాలను కరపత్రాలు చేయించి ప్రతి ఇంటికి పంచుతానని చెప్పారు. తన భర్తను ఎదుర్కోలేక తనపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మగవాళ్లతో పోరాటం చేయాలని, మహిళనైనా తనపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. చెవెన్న 6 నెలలు నాన్నగారి గురించి రాసావు, అలసిపోయినావు. నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేసావు. ఆడవాళ్ళని అవమానించేది, అవహేళన చేసేది నీ పార్టీ సిద్ధాంతం. ఇంకోసారి రుజువు చేసుకున్నావు. అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు. ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా? సరే, రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గరుండే రుజువులు తీసుకొని రా. నా దగ్గరుండే రుజువులు తీసుకొని ఏంది, నీ సతీమణిపై ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, అఫిడవిట్లో ఎంత చూపలేదు, నేను తీసుకొస్తా. ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా. నువ్వు నా పైన ఏందుందో తీసుకొని రేపు 10:30కి టవర్ క్లాక్ దగ్గర రా. కాదు లేదు అంటే నీ చేతగాంతనము, చేతులు ముడుచుకుని ఉండాలి. తర్వాత మంచి అవకాశం నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్. పబ్లిక్ ఉంటారు. రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా అన్న. నేను వస్తా, మాట్లాడుకుందాం.